అంటే నాకు తెలిసిన సోర్స్ కూడా ఏముందంటే వేణుగోడుగులు చెప్పిన వెర్షన్ కరెక్టు. ఎందుకంటే వీళ్ళు పంచాయతీ ఇట్లాంటివి జరిగినప్పుడు పంచాయతీలు జరుగుతాయి గదా! హ్మ్. అలాగా వేణుగోడుగులు కూడా ఆమె తెలుసు, వీళ్ళు తెలుసు, ఈ అడ్వకేట్ తెలుసు కాబట్టి అసలు ఏం జరిగిందని మాట్లాడడానికి ఇప్పుడు నా దగ్గరికొచ్చి ఎవరో కంప్లెయింట్ ఇస్తే పిలిపిస్తే సరే రండి మాట్లాడదాం అంటాం గదా! అలాగా మాట్లాడాడు తప్ప ఆయనేమి ఆయన సంబంధం లేదు ఇది. ఆయన ఇన్వాల్వ్ కాలేదు. ఆయనేమి డబ్బులు వసూలు చేయలేదు. సంబంధం లేదు. అట్లాగే పూజారి నాగేశ్వరరావుకి కూడా సంబంధం లేదు. ఇప్పుడు దీంట్లో సంబంధం ఉన్నది ఎవరు? ఈ అమ్మాయి తర్వాత ఈ మ మధు, రమావత్ మధు ఎవరంటే అంటే నిజమో కాదో తెలీదు గానీ పుకారు బయట ఏముందంటే ఈ అమ్మాయి ఆళ్ళ చెల్లెలు పెళ్లి చేసుకుపోయే వత్తనాన్ని. సో, రమావత్ మధు. అట్లాగే శివ వీళ్ళ తమ్ముడున్నాడు. సో, వీళ్ళ మీద కేసు ఇప్పుడైతే నమోదైంది. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైనది నాకనిపించిందేందంటే, ఓన్లీ క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు నమోదైంది గానీ, ఈ బాధితులు ఎందుకు కేసు పెట్టలేదు? అవును. పెట్టాలి గదా! వాళ్ళు. పెడితే అప్పుడేమవుతుంది 420 ఇవన్నీ వస్తాయి. చీటింగు ఇవన్నీ వస్తాయి గదా! హ్మ్. మరి అవెందుకు వీళ్ళు పెట్టలేదు? అంటే వాళ్ళని ప్రెజర్ జేసి కేసు పెట్టేస్తే ఆ డబ్బులు రావు. ఈ లోపల ప్రెజర్ జేసి ఏమన్నా లాగుదామన్న ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి. హ్మ్. ఈయన మాత్రమే పెట్టాడిప్పుడు. దీనికి కౌంటర్‌గా ఆమె కూడా పెట్టింది. మామూలుగా ఇవి జరిగేవి. నేనొక కేసు పెడితే నా మీద నువ్వు పెడతావు, నీ మీద నేను పెడతాను ఇవి జరుగుతా ఉంటాయి. ఎందుకంటే ప్రెజర్ పెట్టి ఇవన్నీ గూడా ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్‌ల కోసమే ఇవన్నీ జరుగుతుంటాయి. ఇద్దరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. అదేం తేలదు కేసు. త్వరగా కోర్టులో తేలవు. కాబట్టి ఏదో ఒక ప్రెజర్ చేసి చేయాలని. ఆ ప్రెజర్‌లో కుదరనప్పుడే వీళ్ళు బయటకొచ్చేస్తారు. మీడియా వైపుకొస్తారు. ఈ సుబ్బారావు గూడా ఆల్రెడీ మీడియాలో చాలా పాపులర్. ఆయన అనేక వివాదాల్లో గూడా ఆల్రెడీ ఉన్నట్టుగా ఆయనకు గూడా ఇవన్నీ అలవాటు ఉన్నట్టుగానే కనపడుతుంది. సో, ఈ నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్వాల్వ్ అయిందా? ఇన్వాల్వ్ అయితే ఏంటి? ఇవన్నీ మీడియా ట్రయల్స్‌లో మనం చెప్పలేం. ఎందుకంటే మనం పోయి ఇన్వెస్టిగేట్ చేయం గాబట్టి మనకు అన్ని విషయాలు తెలీదు. ఓన్లీ ఏందంటే ఆరోపణలు మాత్రం ఇవి పంజాగుట్టలో ఇతను ఇచ్చిన ఆరోపణలలో ప్రధానంగా ఆ అమ్మాయి మంగ్లీ సోదరుడు శివ, మంగ్లీ సిస్టర్‌ని పెళ్లి చేసుకుపోయే మధు, మిగతా మధు వాళ్ళ బంధువులు కావచ్చు, ఎవరో మిగతా వాళ్ళు. ఈ పేర్లు చూస్తే అలాగే ఉన్నాయి. అంటే సుబ్బారావు చెప్పేదేంటంటే ఒక కేంద్ర మంత్రి పేరు కూడా అమ్మాయి చెప్పింది. అలాగే అమ్మాయి బంజారా ట్రైబల్ కాబట్టి బంజారా సంఘం వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి బెదిరించారు. ఇవన్నీ చెప్తున్నాడు. సో, ఇవన్నీ జరుగుతాయి. తెర వెనుక మనకి డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరెవరినో మన వైపు ఇప్పుడు నాకు నీకు గొడవలొచ్చినప్పుడు నా వైపు ఎవరెవరు బలం ఉన్న బ్యాచ్‌ని నేను దించుతాను. నీ వైపు ఉన్నవాళ్ళు నువ్వు దించుతావు. సో, వాళ్ళు నన్ను బెదిరిస్తారు. నా వాళ్ళు నిన్ను బెదిరిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే మన దేశంలో ఏందంటే ఓన్లీ కోర్టుని మాత్రమే నమ్ముకొని వ్యవహారాలు నడవు. కోర్టు బయటే ఎక్కువ జరుగుతుంటాయి ఇవన్నీ. కోర్ట్ అనేది ఊరికే ఒక నామకే వాస్తే అనమాట. బయటే ఎక్కువ సెటిల్మెంట్లు జరుగుతుంటాయి. ముఖ్యంగా డబ్బుల విషయాల్లో. కాకపోతే ఈ మధ్య విపరీతంగా ఇలాంటి ఫ్రాడ్ వసూలు చేసి పెరుగుతున్నాయి. ఆ మధ్య తేజ కొడుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఒక దాంట్లో. 69,00,000 తేజ కొడుకుని మోసం చేశారు ఒక బ్యాంకు వాళ్ళని చెప్పి ఆయన కూడా కేసు పెట్టాడు. ఆ తర్వాత ఆయన పేరేమి జేడీ లక్ష్మీనారాయణ భార్య. ఆమెది 2,00,00,000 పైన ఆమెను మోసం చేశారు. సో, అది కేసు నడుస్తుంది. అంటే ఈ మధ్య ఏందంటే ట్రేడింగ్ పేరుతోనో, ఇంకొక పేరుతోనో వడ్డీ ఎక్కువొస్తది. నీ డబ్బులకి డబులొస్తది. లేకపోతే త్రిబులొస్తది. ఇది చెప్పి జనాల్ని ఏమార్చడం అనేది జరుగుతుంది. జనాలకు కూడా ఏమైందంటే ఏదో ఒక రకం మన డబ్బుల్ని పెంచుకోవాలి, ఎక్కువ సంపాదించాలి అనేది బాగా పెరిగి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ బాగా మోసపోతున్నారు. వాళ్ళకేమంటే ఫోన్లు ఇవన్నీ మేనేజ్ చేయడం వచ్చేసింది. హ్మ్. వాళ్ళు ఈ జనరేషన్‌లో హౌస్ వైఫ్స్ కూడా కొంత చదువుకున్నోళ్ళే ఉంటారు. సో, వాళ్ళకి ఈ ట్రేడింగు దీని ద్వారా ఎక్కువ ఎట్లా సంపాదించాలి అన్న ఇది ఉంటది. దీంతో నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు. ట్రేడింగ్‌లో పెట్టొచ్చా? అక్కడ ఇట్లా వస్తాయంటవి అట్లా. నాకు తెలిసినోళ్ళు కూడా మోసపోయినోళ్ళున్నారు. అట్లాగే నార్త్ ఇండియా వాళ్ళు కూడా విపరీతంగా నాకు కూడా కాల్స్ వస్తుంటాయి. విపరీతంగా వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తారు. అంటే ట్రేడింగ్‌లో ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో పెడితే నీకు డబ్బులొస్తది. నీకొచ్చిన దాంట్లో నాకు 30% ఇవ్వు. నాకింకేం వద్దు అని చెప్తే మనకి రీజనబుల్‌గా అనిపిస్తది కదా! మనకు ఆదాయం వస్తే కదా వాడికిస్తాము. హ్మ్. సో, వాడు ఆదాయం తెప్పిస్తానంటున్నాడు. చూద్దాం అనుకోని దిగుతాం గదా! వాడు మెల్లగా ట్రాప్ చేస్తాడనమాట మనల్ని. మెల్లగా ట్రాప్ చేసి ఇక్కడ బెట్టు, అక్కడ బెట్టు అని జెప్పి తర్వాత వాడే అకౌంట్ నంబర్ నువ్వు స్పీడ్‌గా నేను చెప్పినంత స్పీడ్‌గా పెట్టట్లేదు. అందుకే నువ్వు పెట్టే లోపల అది డౌన్ అయిపోతుంది. హ్మ్. కాబట్టి నీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే నేను పెడతాను నీ తరపున అని మొదలుపెడతాడు.
మనం ఒకసారి మెల్లమెల్లగా ట్రాప్‌లోకి వెళ్తాం కదా! అక్కడి నుంచి ఇంక అకౌంట్ డీటెయిల్స్ తర్వాత వాడు ఒక యాప్ వాడే క్రియేట్ చేస్తాడు. దాంట్లో నీకు ఆదాయం వచ్చినట్టు చూపిస్తాడు. నీకింత వచ్చిందా? 1,00,000 వచ్చిందని. హమ్మయ్య! 1,00,000 వచ్చిందా అని మనం మరింత అప్పు గిప్పు చేసి ఇంకొక 10,00,000 పెడతాం. అలాగా ఆ యాప్‌లో మాత్రం ఆదాయం కనపడతా ఉంటది గానీ నువ్వు విత్‌డ్రా చేసుకోలేవు. ఎందుకంటే అది వాడు క్రియేట్ చేసిన యాప్. అలాగే ఆమె కూడా జేడీ లక్ష్మీనారాయణ వైఫ్ కూడా అలాగే ఇరుక్కునింది. అంటే ఇప్పుడే విత్‌డ్రా చేసుకో చేయొద్దు ఇంకా పెట్టు అని పెట్టిస్తా ఉంటారనమాట. అలాగా మోసాలు జరుగుతుంటాయి. సో, కానీ దీంట్లో ఇప్పుడు మంగ్లీ ఆ అమ్మాయి బేసిక్‌గా సింగరు. ఆమె ఎందుకు ఈ బిజినెస్‌లోకి దిగింది? మరి అతని వల్లే అనేది చాలామంది చెప్తున్నారు. ఈ మధు వల్లనే జరిగింది ఇవన్నీ అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆరోపణలే. మనమైతే నిర్ధారణగా చెప్పలేము. పోలీసులు దీన్ని ఆల్రెడీ కోర్ట్‌లో పెట్టేశారు. 14థ్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్‌లోకి వెళ్ళిపోయింది ఇది నాంపల్లిలో. కాబట్టి ఒకవేళ విత్‌డ్రా చేసుకోవాలన్నా ఇరు వర్గాలు కోర్ట్‌కి వేసి విత్‌డ్రా చేసుకోవాలి. ముఖ్యంగా కంప్లెయింట్ కోర్ట్‌కి పెట్టుకోవాలి. పోలీస్ స్టేషన్ కూడా ఇది జరగదు అన్నమాట. సో, కాబట్టి ఆ అమ్మాయి ప్రెజర్ కోసమే ఇంకొక కేసు పెట్టిందనేది ఇతను అంటున్నాడు. నన్ను విత్‌డ్రా చేసుకోమని, నువ్వు విత్‌డ్రా చేసుకుంటే నీ మీద పెట్టిన కేసు నేను విత్‌డ్రా చేసుకుంటా అనేది జరుగుతుంది. ఏదేమైనా ఇది నాకు తెలిసి కోర్ట్ బయటే సెటిల్మెంట్‌లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.